తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీలలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు గోదావరి యూనివర్సిటీ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు మహాసభలకు ఏపీ, తెలంగాణ గవర్నర్లు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు జడ్జిలు, ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్య, సినీ కళారంగ ప్రముఖులు హాజరు కానున్నట్టు చైతన్యరాజు తెలియజేశారు. తెలుగు భాషను పరిరక్షించుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు. 1వ తరగతి నుండి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో బోధన జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు ఆయన తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఎంతో వ్యయ ప్రయాసాలతో తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న చైతన్యరాజును అభినందించారు. 28 మార్చి 1వ తారీఖున అమలాపురం కిమ్స్ కాలేజీ ప్రాంగణంలో ప్రపంచ తెలుగు మహాసభల్ని మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు మన చైతన్యరాజు గారి ఆధ్వర్యంలో జరగటం చాలా సంతోషకరం. తెలుగు భాష మీద, తెలుగు జాతి యొక్క గౌరవాన్ని, తెలుగు భాష యొక్క ఖ్యాతిని కాపాడుకోవడంలో కానీ, అలాగే తెలుగుకి ప్రాచీన హోదా భాష విషయంలో తెలుగు గొప్పదనాన్ని తెలియజేయడానికి, తెలుగుకు సంబంధించి ఈ భాష యొక్క జీవనం కోసం ఎవరైతే కవులు, కళాకారులు, పండితులు కష్టపడి పనిచేస్తున్నారో వారందరినీ పిలిచి సత్కరించి ఈ తెలుగు భాష యొక్క గొప్పదనాన్ని కాపాడుకోవడానికి చైతన్యరాజు గారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పదని తెలియజేసుకుంటూ ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, ప్రపంచ తెలుగు మహాసభల్ని నిర్వహించటం ఒక గొప్ప విషయం అయితే, రెండో గొప్ప విషయం ఏంటంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో తెలుగు భాష ఉత్సవాలను జరపడం చాలా చాలా సంతోషకరం. ఎందుకంటే మన జిల్లా మీ అందరికీ తెలుసు, ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు మన జిల్లా పూర్తిగా వెనకబడ్డ జిల్లా. కాకినాడ, రాజమండ్రిని పోల్చుకుంటే మనం అభివృద్ధిలో చాలా వెనకబడి ఉన్నాం. అలాంటి ఈ జిల్లా కేంద్రమైన అమలాపురాన్ని అభివృద్ధి చెందడానికి కానీ, అలాగే టూరిజంలో కానీ మరో దాంట్లో అభివృద్ధి చేయాలి అంటే ఈ జిల్లా కేంద్రంగా ఇలాంటి కార్యక్రమాలు మనం స్వాగతించాలి. అదే సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి, అమలాపురంలో ఉన్నటువంటి ప్రతి రంగానికి చెందినటువంటి వ్యక్తులు, మీడియా అవ్వచ్చు, పండితులు అవ్వచ్చు, ఉపాధ్యాయులు అవ్వచ్చు, స్కాలర్లు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, లేకపోతే రైతులు అవ్వచ్చు, ఎవరైనా కానీ రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇది మనందరి యొక్క బాధ్యత. జూనియర్స్, సీనియర్స్ విభాగంలో విద్యార్థులకి పద్య పఠనము, వ్యక్తిత్వం పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనము, అలాగే 2 విభాగాల్లో, అలాగే పాఠశాల 3-4 తరగతుల విద్యార్థులకు కూడా వారికి కూడా 2 చోట్ల వారికి కూడా పోటీలు నిర్వహించి అందరికి కూడా ఇక్కడ బహుమతి ప్రదానం చేస్తున్నాం. పేరెంట్స్ని కూడా వీరు ఎవరైతే పాల్గొన్నారో తెలుగు ప్రోత్సహించడానికి ఒక సదుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నం భాగంగా గౌరవనీయులు విజయేంద్ర ప్రసాద్ గారు, రాజ్యసభ సభ్యులు, మన రాజమౌళి గారి తండ్రి గారు ఆయన, గరిపాటి నరసింహారావు గారు కూడా నాకు సూచన చేశారు గత సభల్లో. ఇది పూర్తిగా ప్రతి పాఠశాలలో కూడా దాదాపు ఇటు కలెక్టర్ గారు, డిఈఓ గారు, మా ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా అన్ని పాఠశాలలో కూడా దాదాపు 4 నెలల నుంచి అవుతుంది ప్రక్రియ. మొదటి రోజు సభా ప్రారంభం చాగంటి కోటేశ్వరరావు గారు, గరిపాటి నరసింహారావు గారు, బంగారేశ్వరం గారు, ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఒరిస్సా గవర్నర్ గారు శ్రీ కమ్మంపాటి హరిబాబు గారు ఇచ్చేస్తున్నారు. వారితో పాటుగా చంద్రకాల అయ్యన్ పాత్రుడు గారు, శ్రీ వారణాసి రామ్మాధవ్ గారు, పివిఎన్ మాధవ్ గారు బీజేపీ అధ్యక్షులు, లోక్సభ సభ్యులు, అలాగే రాజ్యసభ సభ్యులు, జిల్లా సంబంధించిన వారు, ఉభయ గోదావరి జిల్లా సంబంధించిన వారు అందరూ వస్తున్నారండి. శనివారం శాసనసభ ఉంది కాబట్టి వీరంతా కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరి వస్తున్నారు. ఏదంటే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన వేదిక నందమూరి తారక రామారావు వేదికని నామకరణం చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో పేదలకు అన్నదానం చేసేందుకు దాతలు చేస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని ఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణరాజు తెలియజేశారు. ఉండికి చెందిన ఉద్దరాజు బలరామరాజు కుమారుడు, నీటి సంఘం మాజీ అధ్యక్షుడు చిట్టిబాబు మనవడు రేయాన్స్ కార్తిక్ వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో ఆదివారం అన్నసమారాధన జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణరాజు మాట్లాడుతూ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు ఆశయాలకు అనుగుణంగా అన్నా క్యాంటీన్ ప్రాంగణంలో అన్నదానం చేసేందుకు దాతలు రోజుకు ఒకరు చెప్పినా ముందుకు వస్తున్నారని తెలియజేశారు. చిట్టిబాబు ఆదివారం తన మనవడు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదానం చేయడం
చేయడం ప్రశంసనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా ప్రధాన కార్యదర్శి కళ్లపల్లి సతీష్ రాజు, మండల తెదేపా మాజీ అధ్యక్షుడు కరిమెరక శ్రీనివాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కాగిత మహంకాళి, గ్రామ తెదేపా మాజీ అధ్యక్షుడు కునుకు శ్రీనివాస్, యూనిట్ ఇన్ఛార్జ్ నల్లవల్లి, చెన్నంశెట్టి నాగరాజు, పాలకేశవ తదితరులు పాల్గొన్నారు. 400 మందికి అన్నదానం చేశారు. త్రిపురార్ గారు కలెక్టర్ గారు ఈ పార్కును ఓపెన్ చేసి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ప్రతిరోజు ఒక దాత రావటం, ఆ దాత ద్వారా ఇక్కడ అన్నదానం జరిపించడం ఎంతో పుణ్యం కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమాన్ని స్వర్గీయులు రుద్రరాజు బలరామరాజు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, వారి కుమార్ చిట్టుబాబు, వారి మనవడు రేయన్స్ కార్తీపవన్ పేరు మీద ఆ తాతగారు అయిన చిట్టుబాబు గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పేదలందరికీ సంపూర్ణంగా 4 రకాలు కూరలతోటి అన్ని రకాలుగా భోజనం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబానికి రఘురామకృష్ణ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలైన మాంకాళ్ గారు, కరిమేర శ్రీను గారు, మన మండల ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, అలాగే పెదపుల్లేరు గ్రామానికి చెందిన అర్జున్ రాజు గారు, ఎంపీటీసీ అయిన బాలకృష్ణ గారు అందరూ ఈ కార్యక్రమం ప్రతిరోజు పాల్గొని దిగ్విజయంగా ప్రతి మనిషికి భోజనం సమకూర్చి వారిని పూర్తిగా అయ్యే వరకు ఉండి ఈ కార్యక్రమాన్ని జరిపించినందుకు మన మాంకాళ్ గారికి, సీన్ గారికి, మన కరిమేర నాగరాజు గారికి, బుజ్జి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి పర్యవేక్షణాధికారి కార్యాలయానికి సమీపంలోనే ఒక గోనె సంచిలో నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పరిశీలించగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అత్యంత భద్రత ఉండే ఛాంబర్ వద్దే ఇలా జరగడంతో ఆసుపత్రి వర్గాలు విస్మయానికి గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని శిశువు ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు వదిలి వెళ్లారు అనే కోణంలో విచారణ వేగవంతం చేశారు. ధర్మవరంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. భర్త అతని ప్రియుడిపై ఫిర్యాదు చేసిన వివాహిత తులసి తన భర్తకు మన్సూరుద్దీన్ అనే వ్యక్తితో అనైతిగా సంబంధం పెట్టుకున్నాడని అన్నారు. తులసి ఇద్దరు బెడ్రూంలో సన్నిహితంగా ఉండడం చూశానని మహిళ వాపోయారు. ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారంటూ పోలీసుల ఫిర్యాదులో వెల్లడించారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరం, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రకాశం జిల్లా జరుగుమల్లి గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి. ఏపీఐఎస్సీ మాజీ చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడు వివాహ వేడుకలో పాల్గొని వధువులను ఆశీర్వదించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి గోపాలకృష్ణరావు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.